ఇది మీకు మీకు ఈ ఈ ప్రశ్న మిమ్మల్ని అడగాలి ఖచ్చితంగా. ఇప్పుడున్న ముఖ్యమంత్రి కూడా కొంచెం ఈ రియల్ ఎస్టేట్ రంగానికి సంబంధించినటువంటి వ్యక్తే. మీరు ఇదే రంగంలో ఉన్నారు, కన్స్ట్రక్షన్ ఫీల్డ్‌లో కూడా ఉన్నారు. సీరియస్‌లీ చెప్పండి, ఈ 7 నెలల్లో తెలంగాణ రాష్ట్రంలో కానీ, హైదరాబాద్లో కానీ రియల్ ఎస్టేట్ రంగం ఏ విధంగా ఉంది? ఎంతవరకు వీళ్ళే ఒక పేపర్ ఏమో అసలు రియల్ ఎస్టేట్ రంగం విపరీతంగా దూసుకుపోతుందని రాస్తుంది, ఒక పేపర్ ఏమో అసలు లేనే లేదని రాస్తారు. సీరియస్లీ మీకు ఐడియా ఉంటుంది, ఎట్లా ఉంది చెప్పండి? యాక్చువల్గా ఎవ్రీ 10 yearsకి ఒకసారి మార్కెట్ కరెక్షన్ అవుతుంటుంది. అది లాస్ట్ 1 year ఎలక్షన్స్ 1 year ముందు నుంచే మార్కెట్ అనేది కరెక్షన్ అవుతుంది. ఎందుకంటే ఎంత పెరగాలనో అంత హై స్కేల్ రేట్లు పెరిగినాయి, వెళ్ళిపోయింది అంతే, ఎవరెస్ట్కి దాకేసింది, అది ఎవరెస్ట్ శిఖరం లాగా వెళ్ళిపోయింది. దాని తర్వాత నెక్స్ట్ ఉండేది డౌనే, లేకపోతే మళ్ళీ ఎక్కడో చోట కరెక్షన్ అక్కడ అవుతుంది. దీన్ని ఆ పైన ఏదైతే ఉందో దాన్ని కొట్టేసి మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ మొదలు కావాలి మార్కెట్, అక్కడి నుంచి మళ్ళీ పైకి లేవాల్సిన పరిస్థితి. సో ఈ 7 నెలల కాలంలో ప్రభుత్వం తీసుకునే చర్యలు, ప్రభుత్వం మీద ఉన్న నమ్మకం, లేకపోతే ప్రభుత్వం రేపు ఇంకేమన్నా ప్రామిసింగ్ ఏమైనా చేస్తుందా, వీళ్ళు తెలిసి చేస్తున్నారా తెలక చేస్తున్నారా తెలియదు. కానీ వస్తే రాగానే ముఖ్యమంత్రి గారు, ఆయన మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖ ఆయన దగ్గరే ఉంది కాబట్టి ఆయన మెట్రో ఏదైతే కనెక్టివిటీ ఉందో, అది ఎయిర్పోర్ట్ మెట్రో దాన్ని రద్దు అన్నాడు. రద్దు ఓల్డ్ సిటీ నుంచి చేస్తాను. ఓల్డ్ సిటీ ప్రేమ ఉంటే నిజంగా అది ఆగిపోయిన ప్రాజెక్టు అది కంటిన్యూ చేస్తే చేసి ఉండొచ్చు. కానీ ఒక ప్రామిసింగ్ ప్రాజెక్ట్ ఒకటి, ఎయిర్పోర్ట్ మెట్రో అంటే ఎయిర్పోర్ట్లకే పోరు కదా పబ్లిక్, ఎయిర్పోర్ట్లో పోయేటోళ్ళకే మెట్రో అనుకుంటే ఎట్లా? చుట్టుపక్కల 30-40 కిలోమీటర్లు ఉన్న ప్రాంతంలో 30-40 స్టేషన్లు ఉంటాయి, 30-40 ఏరియాలో ఆవాసాలు ఏర్పడతాయి, బిల్డింగ్స్ వస్తాయి, కన్స్ట్రక్షన్ ఏర్పడుతుంది. ఆ నుంచి హైటెక్ సిటీ కనెక్టివిటీ. సో ఎందుకంటే అక్కడ సో అటు సౌత్ సైడ్ నుంచి కూడా ఇటు కూడా కనెక్టివిటీ ఏర్పడాలని సార్, భువనగిరిని అప్ టు బీబీ నగర్ వరకు కూడా కనెక్టివిటీ ఏర్పడాలని, ఇటు పటాన్ చెరువు నుంచి ఆ ప్రాంతం కూడా బిహెచ్ఏల్ అదంతా కూడా ఏర్పడాలని. సో ఇట్లా ఒక విజన్ తోటి ఏమో కేసీఆర్ గారు వెళ్తే ఆయన ఏం చేస్తే దానికి ఉంటాయి. ఎందుకంటే ఆయన కదా కేసీఆర్ గారు ఆనవాళ్ళు 4 రూపాయలు చేస్తాను, ప్రగతి భవన్ పేరు మార్చిండు కానీ ప్రగతి భవన్ లేనలేడు, ఆయన ఉన్నాడు కాబట్టి ఈయనకు ఉండడం ఇష్టం ఉండదు. సాధ్యం అన్న కేసీఆర్ ఆనవాళ్ళు కూడా చేయడం తెలంగాణ రాష్ట్రమే ఉండదు ఈ లెక్క అనుకుంటారు. అట్లా అసలు ముఖ్యమంత్రి పీఠమే లేదు కదా. అదే లోగో మార్చుడు, లేకపోతే ఇంకేదో మార్చుడు, దాంట్లో టీఎస్ని టీజీగా మార్చుడు, ఇట్లాంటివన్నీ చిన్న ప్రయత్నాలు చేస్తుంటారు. కానీ ఇట్లాంటి రాజకీయం కోసం చేసుకో పెద్ద పబ్లిక్ పెద్ద టీఎస్ టీజీ ఉంటే పెద్ద ఫరక్ పడదు. కానీ ఫార్మాసిటీ ఉంది, ఫార్మాసిటీ రద్దు, 100 ఎకరాలు 1000 ఎకరాల్లో మంచిగా చేసి మంచి నీట్గా డెవలప్ చేసి ల్యాండ్ ఎక్వైర్ చేసి దాన్ని మంచి క్లస్టర్స్ ఏర్పాటు చేసి దీంట్లో ఫార్మా కంపెనీలు వస్తాయి, 1000 మందికి ఉద్యోగాలు వస్తాయి, ప్లస్ మన రాష్ట్రానికి కూడా బ్రహ్మాండంగా ట్యాక్సుల రూపంలో వస్తాయి. ఇవన్నీ అని చెప్పి కేసీఆర్ గారు కేటీఆర్ గారు ఒక విజన్ తోటి ఫార్మాసిటీ చేస్తే దాన్ని రియల్ ఎస్టేట్ చేస్తా, అది రద్దు అన్నాడు. ఇక అది పోనీ నిజంగా నువ్వేమైనా కొత్త ప్రాజెక్టు మూసి అన్నాడు, మూసి ప్రాజెక్టు, మూసి రివర్ ప్రాజెక్టు బట్టి ప్రక్షాళన చేసి అది గత ప్రభుత్వంలో కూడా చేయాల్సిండే. ఒక దాదాపు ఇక్కడి నుంచి అక్కడికి 20-30 ఎస్టీపీలు దాన్ని నిర్మాణం చేశారు. ఎందుకంటే ఎక్కడెక్కడైతే అవుట్లెట్ ఉంటుందో మూసీలోకి హైదరాబాద్ మురుగునీరు ప్రవహిస్తుందో అక్కడ సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాన్ చేసి క్లీన్ చేస్తే నీటిని ఫ్రెష్ వాటర్ కనీసం ట్రీటెడ్ వాటర్ అన్నా మూసీలోకి వదిలినట్టు గత ప్రభుత్వంలో చాలా ప్రాజెక్టులు టేకప్ చేశారు. చాలా బ్రిడ్జ్ దాదాపు 13 మూసీని క్రాస్ చేసే బ్రిడ్జులు ఏదైతే ఉన్నాయో మా దగ్గర కూడా ఒక బ్రిడ్జ్ ప్రపోజల్ ఉంది. అట్లా 13-14 బ్రిడ్జ్లకు 7-8 బ్రిడ్జులు ఆల్రెడీ టెండర్ అయ్యి ఆల్రెడీ ఫౌండేషన్ స్టోన్ వేసి ఉన్నాయి అంతకుముందు ప్రభుత్వంలో. అదే కేటీఆర్ గారు ఏమనుకున్నారంటే దాదాపు ఒక 10,000 కోట్లతోటి మూసీ కనుక సుందరీకరణ ఇస్తే ఒక ఎక్స్ప్రెస్ వే కట్టుగా మూసీ అంటే వెస్ట్ సైడ్ సిటీ నుంచి ఈస్ట్ సైడ్ సిటీ దగ్గరికి ఇటు కనుక కలిపితే కానీ అవుటర్ రింగ్ రోడ్ మీద ట్రాఫిక్ కంజెషన్ తప్పుతుంది, ప్లస్ సిటీ డైరెక్ట్గా ఇటు నుంచి అటు పోయే పబ్లిక్కి మంచి కనెక్టివిటీ దొరుకుతుంది అనే ఉద్దేశంతో దాదాపు 10,000 కోట్లతోటి ఒక ఎస్టిమేట్ చేసాం. ఓకే, కాళేశ్వరంలో కొన్ని లక్షల ఎకరాలకు నీళ్లు ఉపయోగపడతాయి అని చెప్పి 1,00,000 కోట్లు 80,000 కోట్లతోటో అక్కడ ప్రాజెక్ట్ చేసారు. అది ఇంపార్టెంట్ కాబట్టి అది ముందు టేకప్ చేసారు. 10,000 కోట్ల ప్రాజెక్ట్ అయినా సరే కానీ దీన్ని డిలే చేసేది. కానీ ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం ఏం చేస్తుందంటే మూసీ సుందరీకరణే 75,000 ఫస్ట్ అన్నారు, తర్వాత 70,000 అన్నారు. మరి 1,00,000 కోట్లకు పెట్టిన కాళేశ్వరం గొప్ప ప్రాజెక్ట్ అవుతుందా, లేకపోతే 70,000 కోట్లు పెట్టి మరి మూసీ నీళ్లు ప్రక్షాళన చేస్తే అది గొప్పదైద్దా? సరే, మరి గవర్నమెంట్ ప్రయారిటీస్ అంటే నేను గవర్నమెంట్ ప్రయారిటీస్. ఇప్పుడు మన ఇంట్లో నాకు నెలకు ఒక ఉద్యోగస్తుని కానీ లేకపోతే ఎంప్లాయీ కానీ ఒక 50,000 జీతం వస్తే
50,000 అనేది ప్రయారిటీ. ముందు స్కూల్ పిల్లలు, అవును. ముందు భోజనం, పిల్లలకి మంచి హైజీనిక్ భోజనం, ఆ తర్వాత ఇంకొంచెం డబ్బులు మిగిలితే మనకు బట్టలు అట్లాంటివి కానీ, లేకపోతే ఏమన్నా మనకున్న సైకిల్ మోటార్, లేకపోతే ఇంకొంచెం కంఫర్ట్, ఇంకొంచెం డబ్బులు మిగిలితే మనం ఒక ఇల్లు కొనుక్కోవాలి, లేకపోతే ప్లాట్ కొనుక్కోవాలి ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్ కోసం అని. అనేది ఉంటుంది. ఇట్లా ఇంకా పైసలు మిగిలితే లగ్జరీ కార్ కొనుక్కోవాలి. అవును. ఇది మనకుండే ప్రయారిటీస్. అవును. కానీ ఇవన్నీ ఏమీ టేకప్ చేయకుండా ఉపాధి డెవలప్ అయ్యేది చూసేది లేదు. పిల్లలకు ఉద్యోగాలు వచ్చే పరిస్థితి దాన్ని డెవలప్ చేసేది లేదు. కొత్త కంపెనీలు తీసుకొచ్చే ప్రపోజ్ చేసేది లేదు. కొత్త ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేసి పోనీ వాళ్ళతో అక్కడన్నా ఏమన్నా కొత్త టౌన్షిప్లు వచ్చినాయి, అవి అన్నీ చేసేది లేదు. ఓన్లీ ఒక మూసి మీద మాత్రం మన ముఖ్యమంత్రి గారు పడ్డారు. సరే, అది మేము మూసికే ఉన్నాం కాబట్టి మాకు మంచిది. మా పీజీ కూడా ఎందుకంటే మ్యాక్సిమం ఎక్స్టెండ్ ఆయన 4-5 ఎకరాలు వస్తుంది, 4-5 కిలోమీటర్లు ఉంటుంది మా దగ్గర. మాకు మంచిదే, కానీ సంతోషం చేసినా కానీ అంటే విజన్ ఉన్న నాయకుడికి ప్రయారిటీస్ అంటున్నాను. ఉద్దేశం ఏంటంటే, ఒక బాధ్యత గల తండ్రి ఇంట్లో ప్రయారిటీస్ ఎట్లుంటాయో రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా అంతే ప్రయారిటీస్ ఉండాలి. అంతే ప్రకారంగా రాష్ట్ర బడ్జెట్ అనేది ఆ విధంగా ఖర్చు పెట్టే పరిస్థితి ఉండాలి. రైట్. ఫైనల్లీ అన్న, ఏంటి జక్క వెంకటరెడ్డి ఫ్యూచర్ ప్లాన్స్? జక్క వెంకటరెడ్డి సాధ్యమైనంత వరకు మళ్ళీ పబ్లిక్లోనే ఉన్నిగా ట్రై చేస్తాడు. పబ్లిక్ అవకాశం ఇస్తే, లేకపోతే మళ్ళీ ఎట్లయితే ప్రొఫెషన్ ఉందో ఆ ప్రొఫెషన్ చేస్తాడు. పీర్జాది కూడాని నెంబర్ 1 చేయాలని చెప్పి ముందు నుంచి ఒక సంకల్పం. ఇంకా 6 నెలలు ఉంది. ఆ చివరి రోజు వరకు కూడా పీర్జాది కూడాని అన్ని మున్సిపాలిటీల్లో, దేశంలో, రాష్ట్రంలో మంచి బ్రహ్మాండంగా మంచిగా ఉంచాలని చెప్పి ఒక ఉద్దేశం తోటి ఇన్ని రోజులు గట్లే సాగింది. పబ్లిక్ కూడా అంతే కోఆపరేట్ చేసారు. ముందు కూడా ఇంకా అదే దిశగా కొనసాగుతుంది తప్ప ఇంకో పందా మారేది లేదు, ఇంకో విజన్ మారేది లేదు. అంతే, ఫైనల్ అంతే. రైట్ అన్న, ఇట్స్ నైస్ ఇంటర్వ్యూ విత్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇదే మొత్తానికి ఫిర్జాదిగూడ మేయర్ జక్క వెంకటరెడ్డి గారితో ముఖాముఖి. థ్యాంక్ యూ వెరీ మచ్.